కోరావు కుమారులు చేసిన దాతాను, అభిరాములు, కోరావులు వీళ్ళంతా దేవుని సన్నిధికి వ్యతిరేకంగా మడమెత్తారు. వీరి జీవితంలో వారి పిల్లలు రాస్తున్న కీర్తన, అయ్యా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు, మమ్మల్ని ఎందుకు నాశనానికి అప్పగించావు. తల్లిదండ్రిగా నువ్వు చేసే మిస్టేక్ పిల్లలు ఇలా ఏడవాల్సి వస్తుంది అంటున్నా నేను. హల్లెలూయా. అయ్యా పూర్వకాలమున మా పితరులు దినములలో నువ్వు చేసిన దాని గురించి మేము చెవులారా విని ఉన్నాము. ఎవరికి ఏమి న్యాయం చేశాడో, ఎవరు అన్యాయం చేస్తే వారికి ఆ అన్యాయానికి న్యాయము జరిగించాడో వాళ్ళు చెవులారా విన్నారంట. పూర్వకాలము తమ తప్పులను ఒప్పుకొని దేవునికి లోబడినప్పుడు అద్భుత రీతిగా వారిని గెలిపించిన విధానాన్ని కూడా వాళ్ళు విన్నారంట. దేవుని మందిరంలో ఉంటూ విచ్చలవిడిగా కార్యాలు కొనసాగిస్తున్న ఏలి కుమారులు కూడా వాళ్ళు విన్నారంట. వారి జీవితంలో ఇలా జరిగింది, ఇంత అద్భుతంగా నడిపించావు, ఇంత అద్భుతంగా నలిపేశావు అని పూర్వకాలపు వారి పూర్వీకులు చేసిన ప్రతిదీ వాళ్ళు ఏం చేశారంట, తెలుసుకున్నారంట. తెలుసుకొని మనోవేదన పడుతున్నారు వీళ్ళు కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు ఏడుస్తున్నారు, వేదన పడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ఎందుకు? మమ్మల్ని నాశనానికి అప్పగించావని. హల్లెలూయా. నీ పిల్లలు ఏడవాలనుకుంటున్నావా? నీ పిల్లలు ఏడవాలనుకుంటున్నావా? వాళ్ళు చేసిన పనికి పిల్లలు వ్యాపోతున్నారు, కన్నీరు మున్నీరైపోతున్నారు. నువ్వు చేసిన దానికి ఎంత న్యాయమో అంత ఆయన చేయగలడంతే. హల్లెలూయా. నువ్వు సగం భక్తి చేస్తే సగమే న్యాయం చేయగలుగుతాడు. నీవు పూర్తి భక్తి చేస్తే పూర్తి న్యాయం చేయగలుగుతాడు. నువ్వు నటించిన భక్తి చేస్తే నటనతో కూడిన సహాయం చేయగలుగుతాడు. ఏది దేనికి న్యాయమో దానిని నువ్వెంతున్నావో అంతనే చొక్కా కుట్టించుకుంటావు. నువ్వెంతున్నావో అంతనే ప్యాంటు కుట్టించుకుంటావు. నీకు ఏది న్యాయమో, ఏ షర్టు న్యాయంగా సరిపోతుందో, ఏ ప్యాంటు న్యాయముగా సరిపోతుందో దాన్ని నువ్వు కుట్టించుకుంటావు. ఒకవేళ నువ్వు ఇంత ఇటుండి నాకు ఇంత కుట్టావు, ఏమైతుంది? నీ వెరితనం బయటపడుతుంది, నీ బుద్ధిహీనత బయటపడుతుంది, నీ అమాయకత్వం బయటపడుతుంది, నీ అవిధేయత బయటపడుతుంది. హల్లెలూయా. నువ్వు దేన్నైతే ఏ లోతులో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఆ లోతులో నీకు న్యాయం చేస్తాడు. నీ బ్రతుకును ఏ విధంగా నడిపిస్తున్నావో, ఎంత స్పీడ్లో నడిపిస్తున్నావో, ఎంత స్లో నడిపిస్తున్నావో, ఎంత న్యాయంగా నడిపిస్తున్నావో, ఎంత అన్యాయంగా నడిపిస్తున్నావో దానికి తగిన న్యాయం చేకూర్చువాడు ఆయన. నేను ఒక మాట అన్నాను, నీకన్నా చెప్పింది ఆ వేరే ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. నీవు ఆయన సంకల్పాన్ని గుర్తిస్తే నీకు సరైన న్యాయం జరుగుతుంది. ఆయన ఉద్దేశాన్ని నీవు గుర్తిస్తే నీ ఉద్దేశాలు సఫలపరచబడతాయి. గట్టి చప్పట్లు కొట్టు.
ఆయన ఉద్దేశాన్ని కనుక నీవు గుర్తిస్తే నీ ఉద్దేశములన్నీ సఫలపరచువాడు. ఆయన ఉద్దేశం నువ్వు తెలుసుకోకుండా నా ఉద్దేశాలు నేను నెరవేర్చుకుంటే కోరాహు కుమారులు మొరపెట్టినట్టుగా మొరపెట్టాల్సి వస్తుంది. కోరాహుల యొక్క జీవితాలు ఎలా మారిపోయి దేవునికి విరుద్ధంగా మారిపోయి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వాళ్ళ బతుకుని చెప్తున్నారు, మా బతుకు ఇలా అయిపోయిందని. సంగమా, గంటలు గంటలు ప్రసంగాలు చేసినంత మాత్రం మన బ్రతుకులు మార్చవు. గంటల గంటల ప్రసంగాలు చేస్తే మన జీవితాలు మారవు. నిమిషం చెబితే మారుతానికి కాదు, 10 నిమిషాలు చెప్పినా మారుతానికి కాదు. ఎంత చెప్పినా నువ్వు సిద్ధపడిన దానిని బట్టి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీవు సిద్ధపడిన దానిని బట్టి ఉంటుంది. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత చెప్పినా, ఎన్ని రెఫరెన్స్లు చదివించినా, ఎన్ని అధ్యాయాలు ధ్యానము చేసినా నీ ధ్యానం మీద, నీ ఆత్మీయ ధ్యానం మీద ఆధారపడింది. హల్లెలూయా. అక్కడ 7లో అంటాడు, మా శత్రువులు మా చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే కదా. అప్పుడు అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు, అయ్యా మా శత్రువు అంటే ఏం జరిగింది వాళ్ళకి? ఏమైంది వాళ్ళకి? శత్రువు చేతిలో పడిపోయారు. శత్రువు చేతిలో పడిపోయారు. వాళ్ళు అంటున్నారు, మా శత్రువు చేతుల నుంచి. వాళ్ళు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు? శత్రువు చేతిలో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మా శత్రువు చేతుల నుంచి విడిపించేవాడువు నీవే. వాళ్ళ నాన్నకు తెలియదా? వాళ్ళ తండ్రులకు తెలియదా? తెలుసు. తెలిసే చేశారు, తెలిసే పరిగెత్తారు. కానీ చివరికి ఎవరు ఏడుస్తున్నారు? వారి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. సంగమా, నీ మట్టుకు నీ మైండ్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తెలివిని బట్టి బాగానే చేస్తావు, కానీ అనుభవించేది నీ పిల్లలు. అక్కడ అంటున్నాడు, చదవడమ్మా. మమ్మను దేశించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఏమంటున్నాడు చూడండి, అక్కడ కింద చూడండి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఏమంటున్నారు? అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. విడనాడి. అయితే 9లో అయితే మమ్మను నీవు ఏమంటుందమ్మా? విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఎవరు పరుచుకున్నారు? ఎవరు చేసుకున్నారు ఆ పని? వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం చేసుకుంది. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు వీళ్ళు? దూరము చేసుకున్నది నీవే, దేవుని నిందించేది నీవే. ఆయన చేశాడా? ఏది న్యాయమో దానిని నువ్వు విత్తిన పంట కోస్తావమ్మా. నువ్వు ఏది విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. కొంచెము విత్తితే కొంచెము కోస్తావు, విస్తారంగా విత్తితే విస్తారంగా కోస్తావు, పుచ్చినది విత్తితే పుచ్చిన పంటని కోస్తావు.
నువ్వేది విత్తుతావో ఆ పంటను కోస్తావు. చూద్దామా, మత్తయి సువార్తలోకి వెళ్దామా. మత్తయి సువార్త 20 అధ్యాయము ఎన్నో వచనం దాకా చదువుకున్నాం మనము. చూడండి, చదవండి అమ్మ. 4వ వచనం నుంచి 4వ వచనం చదవండి తల్లి, చదవండి. మీరును నా ద్రాక్ష తోటలలోకి వెళ్ళండి, మేము ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా, మీరును ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా, అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసినట్ట. హల్లెలూయా. మీకు ఏది న్యాయమో దానిని చేతను. హల్లెలూయా. ఈరోజు డెప్త్కి వెళ్దాం. కొంచెం మీరు నాకు సహకరిస్తే డెప్త్లోకి వెళ్దాం. హల్లెలూయా. ఏది న్యాయమో దానిని ఆయన చేస్తా అంటున్నాడు. అయితే 12 గంటలకు వీధిలోకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్న వారిని తీసుకొచ్చాడు. 3 గంటలకు వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్న వారిని తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, ఏది న్యాయమో నేను సంఘంతో క్లుప్తంగా చెప్తున్నా. నువ్వు ఆత్మీయతలో, అనురాగములో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్యలో నీవు ఏది న్యాయమైనది విత్తుతున్నావో ఆ న్యాయమైన పంట కోయబోతున్నావు. నేనేమి తెచ్చివను, పక్క వాళ్ళు తెచ్చివరు, ఎదురింటి వాళ్ళు తెచ్చివరు. నువ్వు ఏది న్యాయమైనది విత్తుతున్నావో దానిని నీవు కోయబోతున్నావు. ఒకవేళ న్యాయమైనది నీ మనసు కనిపించి నువ్వు పొద్దున వెళ్ళినా, హల్లెలూయా. సరే, కొంచెం అర్థం చేసుకుని క్రిటికల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. నీ మట్టుకు నువ్వు న్యాయమైన కొని ఉదయం వెళ్ళినా, నీ యొక్క మనస్సును బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి ఆయన ఏం చెయ్యాలనుకుంటాడో దానిని చేసి తీరుతాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు, మాకు ఈ పోకిరి ఆలోచనతో వీధుల్లో కూర్చుని పోయినాము, మాకెవరు పనిస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, ఎవరు మాకు అన్నం పెడతారు అని ఒకవేళ వాళ్ళు ఆలోచన లేకుండా అక్కడ కూర్చున్నా, ఒకవేళ ఆలోచన ఉండి కూర్చున్నా, ఆ స్థలములో ఆ సమయానికి దేవుడు ఆ ప్రాంతానికి అడుగుపెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఆ సమయంలో ఆ ప్రాంతానికి అడుగుపెట్టిన తర్వాత వారి ఆలోచనను బట్టి, లేక వారి యొక్క ఉద్దేశం ఏమైనదో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను పనిస్తాను, హల్లెలూయా, మీకు నేను పనిస్తాను, ఫలమిస్తాను అనలే. ఏమిస్తాను? ఫలం కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకేమో పని వద్దు, ఫలము. ఏది న్యాయము దానిని చేయలేము, కానీ నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగలేదు. హల్లెలూయా.
నీకు ఏది న్యాయమో దానిని చేయగల దేవుడు. హల్లెలూయా. స్క్రీను వెనకాల ఉండి దేవునికి సమీపంగా చేస్తున్న టైంలో ఏ తెగులు ఆ గుడారాన్ని సమీపించదు. గట్టిగా చప్పట్లు కొట్టు. స్క్రీను ముందు కనబడాలని ఆశ ఉన్నది, స్క్రీన్ మీద పడ్డావు, దానికి తగిన న్యాయము కూడా జరిగింది. హల్లెలూయా. ఇది అర్థమైన వాళ్ళకి జీవితాన్ని మార్చేస్తాడు ఈ వర్తమానం. లేదు పాస్టర్ గారు, మేము చాలా వర్తమానాలు వింటున్నాం, మేము చదువుకుంటే మాకు చాలా ప్రత్యక్షతలు వస్తాయి. హల్లెలూయా. నాకు అమ్మ వాళ్ళు రిక్వెస్ట్, అయ్యా మాకు టైం ఎప్పుడు ఇస్తామా, ఇంటికి ఎప్పుడు వస్తామయ్యా. పాపం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మిడ్ ఫోన్ చేసినా, ఏ రాత్రి జామున ఫోన్ చేసినా నాకు తెలుసు ఆ బాధ. ఆ టైంకి ఫోన్ లేకపోయినా మరి ఒక అరగంట అట్లా నాకు మళ్ళీ రీచ్ అవుతుంటా. నాకున్న సమయం బట్టి, నాకున్న బిజీ షెడ్యూల్ని బట్టి వాళ్ళకి అందుబాటులో లేకపోతున్నా. కానీ నా మనసు, నా ప్రార్థన ఎప్పుడు మీతోనే ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఎలా మీరు అబద్ధం ఆడుతున్నారని అనొచ్చు, నిజం ఆడుతున్నారని అనొచ్చు. పోనీ మీకెవరికైనా అర్థమై ఉంటే కొంచెం ఒక మాటలు చెప్పండి, తక్కువని లేచి. ఏం అర్థమైంది? నా మనసు, నా ప్రార్థన మీతోనే ఉన్నదని ఎలా రుజువైంది? ఇందాక వినలేరా, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? హల్లెలూయా. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే ఇప్పుడు నా ప్రార్థన ఎవరితో ఉన్నది? నా మనసు ఎవరితో ఉన్నది? నా మనసు ఎప్పుడు మీతోనే ఉంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ బంధకముల నుంచి విడిపించి దేవుని మందిరంలో పెట్టింది. హల్లెలూయా. నేను జీవితంలో చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్నా లేకున్నా, ఇంకొక జాగాలో ఉన్నా, ఎక్కడున్నా, ఒకటి నేను మాత్రం చెప్తున్నాను, మీరు మీ కొరకు దివారాత్రములు మొరపెట్టే ప్రార్థించే సేవకుని మీరు ఎన్నుకోవాలి. డబ్బు లేకపోయినా, ధనము లేకపోయినా, సెటబులు లేకపోయినా, మంచి వస్త్రాలు లేకపోయినా, మంచి సౌకర్యాలు లేకపోయినా, ప్రార్థన జీవితము కలిగిన సేవకుని మీరు ఎన్నుకోవాలి. అప్పుడు మీకు న్యాయము జరుగుతుంది. ఉదయకాలంలో మొరపెడుతున్నప్పుడు ఆ తల్లిని ఆ బంధకం నుంచి విడిపించి ఇక్కడ తీసుకొచ్చి దేవుని నిలిపాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏది న్యాయమో, హల్లెలూయా, మీ మనసును బట్టి, ఆమేన్, మీ ఆలోచన బట్టి ఆ ప్రార్థన మీ దగ్గరికి వస్తుంది. అది రిసీవ్ చేసుకున్న వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట చెప్పాడు, అయ్యా నా పొలంలో వెళ్ళి మీరు పని చేయుడి, నా పొలంలో వెళ్ళి మీరు పని చేయండి, మీకు ఏది న్యాయమో దానిని చేస్తా అంటాడు. ఒకవేళ ఆ మాటను వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, స్ఫూర్తిగా లేపండి. ఆ మాటను ఆ వీధిలో కూర్చున్న వారు ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే ఏంటి అని అడుగుతున్నాను నేను. అమ్మవు మాట్లాడమని మీకు అవకాశం ఇచ్చిన, పనిని కోల్పోయేవారు పని తర్వాత ఏమొస్తుంది?
ఫలము. ఇప్పుడు ఫలము రావాలంటే ఏం చేయాలి? పని చేయాలంటే మేమి చేయాలి? చెప్పిన మాటను రిసీవ్ చేసుకోవాలా? నీకు అప్పగించిన దానిని రిసీవ్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అక్కడుంది. పని తర్వాత మేము పని చేయము, నీ ప్రభు తీసుకొస్తున్నాడు కదా, తీసుకురమ్మనండి. ఇక నీ అంత బుర్ర తక్కువ ఈ భూమి మీద లేడు అనుకోవాలి. ఒకవేళ సరి చేసుకుంటే ఖచ్చితంగా ఏది న్యాయమో దాన్ని చేయబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. నీవు ఆయన మాట విని నువ్వు చెప్పిన విధంగా నువ్వు వెళితే, ప్రయాణము ప్రారంభిస్తే, ఆయన మాట విని ఉన్న పాటను లేస్తే ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు ఫలము చూడబోతున్నావు. పన్నెండు గంటలకు ఒకసారి వెళ్ళిండు. వీధిలో ఖాళీగా కూర్చున్న వారిని పిలిచాడు. ఎవరిని విలువలేదు మరి? హలో అమ్మా, ఎవరిని విలువలేదు? ఎవరిని పిలిచాడు? ఎవరిని విలువలేదు? నాకు ధనం ఉన్నది, డబ్బు ఉన్నది, నేను అందగాన్ని, నేను చందగాన్ని అని విర్రవీగిన వారిని పిలవలే. ఏ పని బాటలు లేకుండా విలువలేనివాడు, ఏ విలువలు లేనివాడు అలా కూర్చొని టైం వృధా చేసుకున్నప్పుడు దేవుడు వారి మీద కనికరపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, డబ్బున్న వారు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, వారిని పిలవలేదు. నిన్ను పిలిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నిన్ను పిలిచాడు ఆయన సన్నిధికి. ధనమును బట్టి, డబ్బును బట్టి, ఐశ్వర్యమును బట్టి దేవుని మాట లెక్క చేయకుండా ఉన్న వారిని పట్టించుకోలే. దేవుని మాట వినే వారిని ఆయన పట్టించుకొని ప్రభు పనిలో పెట్టి ఉన్నాడు. పిలిచాడు, వెళ్ళారు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిన వాని పరిస్థితి ఏంటి? 3 గంటలకు వెళ్ళిన వాని పరిస్థితి ఏంటి? కొంచెం ఇంకా కొంత చూద్దాం. కొంచెం చదవండి అమ్మా, చూద్దాం ఒకసారి. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని. చూసావా? ఆయనకి ఏం అవసరం అండి? అమ్మా, ఆయనకి ఏం అవసరం? అమ్మ, నువ్వు కాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, నీ ఇష్టం వచ్చిన వ్యవహారం చేసుకుంటూ ఉంటే, నీకు ఇష్టం వచ్చిన బ్రతుకుతుంటే, నీ జీవితం పతనమైపోతుంటే ఆయనకేం అవసరం? ఆయనకేం అవసరం అమ్మా? దైవజనుణ్ణి ఇట్లా నలగొట్టి, విర్రగొట్టి, పిండి మీ ముందులో నిలబెట్టి ఆయన దైవజనుల నుండి మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏం పట్టింది? ఎక్కడో ఉన్న దైవజనుని పట్టుకొచ్చి నలిపి, పిండి, అవమానాలు, నిందలు అన్నిటిలో నలిపి ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడవలసిన అవసరం ఏంటి ఆయనకి? నీకు ఆయనకు బంధం ఏంటి? నీకు ఆయనకు ఏంటి సంబంధం? అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు మీ ఆయనకు ఏంటమ్మా సంబంధం? ఏంటమ్మా మీ ఆయనకు నీకు ఏం సంబంధం చెప్పు?
చెప్పమ్మా, ఏం సంబంధం? పెళ్లి సంబంధం. ఏం సంబంధం అమ్మా? నిన్ను వివాహము చేసుకున్న వివాహ బంధం, వివాహ సంబంధం. వివాహ సంబంధము నీకు మీ ఆయనకున్నది కాబట్టి కలిసి నివసిస్తున్నారు, కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయనకు నీకు ఏమి సంబంధం? ఈరోజు నిన్ను రోడ్డు మీద ఎక్కడో బలహీనపడుతూ పాపములో మునిగిపోయి, శాపములో మునిగిపోయి నిన్ను పట్టుకొచ్చి ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని ఆయన మాట్లాడుతున్న అవసరం ఏంటి? ఏంటి సంబంధం? ఆయన తన స్వచేతులతో, స్వస్థలతో, స్వరక్తముతో నిన్ను చేసి కొన్న బంధం అది. తన స్వస్థలతో తనలాగా చేసుకున్న బంధం అది. తనలాగా నిర్మించుకున్న ఆ సంబంధం. నీవు తప్పిపోతున్నప్పుడు, నీవు దూరము పారిపోయినప్పుడు ఆయన రక్తము క్రయధనం పెట్టిన రక్త సంబంధమే. క్రయధనము పెట్టి నిన్ను కొన్న ఆ రక్త సంబంధమే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. పనికి మాలిన వాడిగా, పనికిరాని దానిగా నీవు ఉన్నప్పుడు, విలువలేని వాడిగా, విలువలేని దానిగా నీవు ఉన్నప్పుడు నీకు విలువ తీసుకురావడానికి ఆయన పిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న మరి గట్టి చప్పట్లు కూడా ఒకసారి. దేవునికి స్తోత్రం. మెలుకున్న వారు కొట్టండి ఒకసారి చప్పట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరి చేతులు కనబడుతున్నాయి. ఏంటమ్మా మీ ఆయన నిన్ను పోషిస్తున్నంటే తాళిగట్టిన భర్త కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని మీ బంధం కొనసాగిస్తూ ప్రేమగా బ్రతుకుతున్నారు తల్లి. మరి నీ భర్తను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని ప్రాణాలతో పెట్టి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ నీ కష్టపడ్డ కష్టానికి ఫలితం ఇస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ఏంటి బంధం? మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చప్పట్లు గట్టి కొట్టండి. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము థాంక్యూ లార్డ్. స్తోత్రం.
హల్లెలూయా. ఎవరండి విడదీసేది మిమ్మల్ని? ఏది కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు మిమ్మల్ని. ఎందుకు తెలుసా? నీ బంధము, నా బంధము. ఎటువంటి బంధము? ఆ బంధము చెప్పాలా? యేసు రక్త సంబంధం. దీన స్థితి అందునా అమ్మా, సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, పడినను ఎత్తినను నీ ఆశ కలిగి ఎందునే, పడినను దుంగినను నీ ఆశ కలిగి ఎందునే, నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము, సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే, నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. నిత్యమారాధన జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనా
థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఉండిపోయినావో, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉండిపోయినావో, నీ సిచ్యువేషన్ను, నీ పరిస్థితిని ఆయన గమనించి ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన పిలుపుకు నువ్వు మర్యాద ఇచ్చి, పిలిచిన పిలుపుని నువ్వు గ్రహించి, పిలిచిన పిలుపుకు నువ్వు లోబడితే నీకు ప్రతిఫలం పొందుకునబోతున్నావు. ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా, నీ ఇష్టం వచ్చినట్లుగా నేను భూమి దున్నుతాను, విత్తనాలు వేస్తాను, కంచె వేస్తాను, ఎరువు వేస్తాను అని నీవు భ్రమపడిన ఎడలా, ఒకవేళ నేను విత్తనం వేశాను, కంచె వేశాను, ఎరువు వేశానని నువ్వు భ్రమపడిన ఎడలా, జాగ్రత్త సుమి, ఫలమిచ్చేవాడు యేసయ్య. నీ జీవితాన్ని నేను కష్టపడుతున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సాకుతున్నా, లేదు నేనే 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 అన్నావా? జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే అంటాడు. ఏమంటాడమ్మా? జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ ఫలం ఉండదు. సచ్చిన శవానికి నీకు తేడేముండదు. దాంట్లో ప్రాణం ఉంటుంది, దీంట్లో ప్రాణం ఉండదు, అంతే. హల్లెలూయా. డెడ్ బాడీలో ప్రాణం ఉండదు, నీ బాడీలో ప్రాణం ఉంటుంది. అంటే మిగతాదంతా ఒకేలాగా ఉంటుంది. ఉలుక్కు ఉండదు, ఫలం ఉండదు, కార్యం ఉండదు, అంతం ఉండదు, ఆరంభం ఉండదు, అంతం ఉండదు కదా. నీవు ఒకవేళ నిజంగా క్రీస్తులో కనుక జీవిస్తే, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఉండదు. కోరావు తండ్రి తప్పుకున్నారు కాబట్టి పిల్లలు ఏం చేస్తారు? అరుస్తూ ఉన్నారు, ఆగమైపోతున్నారు, అలమటించుతున్నారు, ఆరాటపడుతున్నారు, అనుభవిస్తున్నారు పోరాటాన్ని. ఆకలి గీకలు వేసినట్టుగా వేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని మేము శత్రువులకు ఎందుకు అప్పగించావు? మమ్మల్ని పూర్తిగా చెడగొట్టినావు, మమ్మల్ని అసహించుకున్నావు, మేము త్రోసివేసినావు అంట. ఇప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 5 గంటలకు పోయిన వారు ఉన్నారు. ఇక ఒక సమయం వచ్చింది. ఏ సమయము? ప్రతిఫలం ఇచ్చే సమయం. హల్లెలూయా. ఫలమిచ్చే సమయం వచ్చింది, రానే వచ్చింది.
ఇప్పుడు ముగింపులో ట్విస్ట్ గట్టి ఉంటుంది. ముగింపులో అమ్మ కొడుక, మేము ఇంత గట్టిగా సిద్ధపడి మేము పొంగితే తుస్సుమని గాలి తీస్తే కదా అనుకోకండి. ఉదయకాలం పోయిన వారు ఉన్నారు, 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు పోయిన వారు ఉన్నారు, 5 గంటలకు పోయిన వారు ఉన్నారు. ఇక పని ముగించబడింది, ఫలితం ఇవ్వవలసి వచ్చింది. పని ముగించవలసి వచ్చింది, ఫలితం ఇవ్వవలసి వచ్చింది. చదవండి ఒక మాట కంటిన్యూగా. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళననెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని వచ్చిన వారి వరకు ఏమంటున్నాడమ్మా? వచ్చిన వారి వరకు, మొదట వచ్చిన వారి వరకు అంటున్నా. ఏమంటున్నాడమ్మా? చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మ దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడు, మేము లాస్ట్కి వచ్చినాము, మేము చివరికి వచ్చినాము. స్తోత్రం, హల్లెలూయా. అట్లా అని చెప్పేసి పాస్టర్ అయ్యా మేమంతా అయిపోయినాక ఆమె టైంలో వస్తాం. ఎందుకంటే ఎందుకు వాక్యం ఏం చెప్తున్నది? ఫస్ట్ వచ్చినానికి గదే జీతము, అదే జీతం. అయితే రేపు వచ్చే వారం నుంచి మేము 12:30 అట్లా వస్తాము పాస్టర్ గారు, మంచి తిరిగి గంట పండుకొని ఆవిడలు తీసుకొని మంచిగా అరిగినాక వస్తామని చెప్పి. అది ఆయన న్యాయం, ఆయన సొమ్ము, అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టమైంది కాబట్టి ఈయన నిలబెట్టుకొని వాడుకుంటాడు మీ కొరకు. హల్లెలూయా. ఆయన ఇష్టము కాబట్టి, ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఈ దైవజనుని నిలబెట్టుకొని మీతో మాట్లాడడానికి వచ్చాడు. హల్లెలూయా. మొదట వచ్చిన వారి మొదలుకొని చదవండి. మొదట వచ్చిన వారి మొదలుకొని చివరి వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని. ఇప్పుడు ఒక మాట, అందుకే ట్విస్ట్ వేరేగుంటుందని చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం ఇక్కడ నెరవేరబోతుంది. అవును, సూచన ఏంది చెప్పనా సూచన? ఎంతమందికి అర్థమైంది సూచన? మొదటిగా వచ్చిన వారికి ప్రార్థన చేతును, ఇప్పుడు వచ్చిన వారికి ప్రార్థన చేతును. హల్లెలూయా. కానీ ట్విస్ట్ ఏంటంటే, మొదటిగా వచ్చిన నువ్వు ఏ మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్. మొదటిగా వచ్చి నీవు సనుగుతున్నావా, నేను అంటున్నావా? మొదటిగా వచ్చి ఏం పాస్టర్ గారు అన్నా, నువ్వు మొదట వచ్చినందుకు మా కొరకే వాక్యం చెప్పిన, వచ్చే వారం లేట్ వస్తానన్నా, అది కుదరదు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన సంఘాన్ని నిలబెట్టుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది కాబట్టి తన సేవకుని నిలబెట్టుకున్నాడు ఇక్కడ.
ఆయనకి ఇష్టమైంది కాబట్టి నిలబెట్టుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి 10 గంటలకు దైవజనుడు ప్రారంభించాడు. ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అడుగుతా, నేను వాక్యంకు ముందు ఏం పాట పాడి అని అడుగుతాను. వాళ్ళు ఏమంటారు? అయ్యా తెలియదయ్యా. మీరేమంటారు? వాళ్ళు ఏమంటారు? దినంగా అయ్యా బాంచని తెలియదయ్యా, క్షమించయ్యా. మీరేమంటారు? అవునా, ఏం నీకు తెలియదన్నా ఈ పాట పాడుతాం కదా, ఏమన్నా మర్చిపోయినావన్నా నువ్వు? అన్నా తెలియదన్నా. ఆ మాట ఎలా ఉంది? ఏమన్నా అప్పుడు మర్చిపోయినావన్నా నువ్వు అనే మాట ఎలా ఉంది? ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఏమనంటే, నేను వీనిలాగా పాపము చేయలేదు, వీనిలాగా అన్యాయం చేయలేదు, వీనిలాగా నేను దొంగతనం చేయలేదు, లేక వీనిలాగా మోసం చేయలేదు, నేను పవిత్రుని పరిశుద్ధుని కూడా మొరపెడుతున్నాడు. మందిరంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర కూర్చొని, నేను ఇదిగో వానిలాగా నేను అది చేయలేదు, వంకాయ చేయలేదు, పులుసు చేయలేదు, బీరకాయ చేయలేదు, బెండకాయ చేయలేదు, యాకరి చేయలేదు, నేను శుద్ధ పూసను అంటున్నాడు. కానీ అన్యాయం చేసినాడు వచ్చి, తప్పు చేసినాడు వచ్చి ఆయన ఎదుటకు రావడానికి భయపడుతూ దూరం మోకరించి, నా అన్యాయస్తుని, నే పాపిని, నేను చేసిన విషయాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభు, నేను ద్రోహిని అని అక్కడెక్కడో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడెక్కడో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు వీరిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించుతుంది? ఎందుకమ్మా? ఆడు పాపం చేయొచ్చుగా, ఆయన తప్పు చేసిండు కదమ్మా, అబద్ధం ఆడాడు, వ్యభిచారం, దొంగతనం అన్ని చేసిండు కదా. ఈయన తప్పు చేయలేడు కదా, ఈయన పవిత్రుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా. ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఈయనకి ఎందుకు దేవుడు ప్రార్థన వినలేడు? చెప్పరా అమ్మా, ఎందుకు పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుని ప్రార్థన ఎందుకు వినలే? ఏమున్నదమ్మా చెప్పండి అమ్మా. తల్లి లావణ్యం కదా, చెప్పండి. ఎందుకు? ఈయన పరిశుద్ధుడు కదా. ఏమన్నాడు? ఏం చేశాడట? హెచ్చించుకున్నాడట గర్వంతో. నేను 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 లేకపోతే నీ బతికే వేసి తెలుసా? ఓ ఏమండి, భర్తతో భార్యతో అంటాడు, నేను లేకపోతే నీ బతికాడని, నీ జీవితం మీద భర్త అంటే. నేను పాపము చేయలేను అంటున్నా. అరే నువ్వు పరిశుద్ధుడవే కాదు అనట్లేదు ఎవరు, నువ్వు పరిశుద్ధుడవే. కానీ పాపం కంటే బలమైనది ఏంది? గర్వం. వ్యభిచారం కంటే బలమైనది అది, దొంగతనం కంటే బలమైనది, నరహత్య కంటే బలమైనది అది. ఆ వ్యక్తి నేను అని ధైర్యంతో వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు, హెచ్చింపుతో మాట్లాడటం, అక్కడ తలెత్తుకున్నకు అర్హత లేకుండా అయ్యా పాపని నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుంటే, ఈయన్ని పక్కన పెట్టి ఆడిని పోయి అత్తుకున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈయన్ని పక్కన పెట్టి ఆడిని అత్తుకున్నాడు. ఎప్పుడు వచ్చినవని కాదు, నీ మనసు ఎలా ఉంది, నీ అంతరంగం ఎలా ఉంది.
దైవజనుల మనస్సు, దైవజనుల ఆలోచనలు, దైవజనుల తలంపులు నీవు ఎరిగి దేవుని చిత్తము చేస్తున్నప్పుడు నువ్వు మొదట వచ్చినా తగ్గింపు ఉందని ఉంటా, చివర వచ్చినా ఇప్పుడు చెప్పనా, ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నువ్వు రాలేకపోయినా, అన్ని ఉండి దేవుని సందని ఒదుగుతున్నా, నీలో ఏమన్నా తగ్గింపు. అప్పుడు నీకు ఏది న్యాయమో అది చేయబోతున్నా. గట్టిగా చెప్పట్లు కొట్టు. నీకు ఏది న్యాయమో దానిని చేయబోతున్నాడు ఆయన. నీకు న్యాయము చేయడానికే ఈ మనిషిని అలిపేశాడు. హల్లెలూయా. నీకు న్యాయమైనది అందించడానికే ఈ మనిషిని విరగొట్టాడు. నీకు న్యాయమైనది అప్పగించడానికి, న్యాయమైన విషయాల్లో నిన్ను బలపరచడానికి ఈ మనిషిని పిండి పడేశాడు దేవుడు, పిండి పడేశాడు. అందుకే ఎన్నెన్ని రకాలుగా మా కళ్ళ ముందు కనిపించినా మేము మౌనంగా ఉంటాం, మేము మౌనంగా చూస్తూ ఉంటాం. ఎన్ని రకాలుగా ప్రయాసాలు, ఎన్ని రకాలుగా పోరాటాలు వేసినా మౌనంగా చూస్తూ ఉంటాం. మాకు ఎందుకు తెలుసా? లేచిన పోరాటం ఎటువంటిదో తెలుసు. నేను కలిగిన దేవుడు ఎటువంటివాడో నాకు తెలుసు. ఇప్పుడు ఉదయం వచ్చిన వ్యక్తికి అంటున్నాడు, మేము చదవండి మళ్ళీ. మొదటిగా వచ్చిన వాడు, చివరికి వచ్చిన వాడి తర్వాత దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొని మొదటి వారు వచ్చి 5 గంటలకు వచ్చిన వాడు కూడా అదే సమాన జీతం తీసుకున్నట. అయితే మొదటి వచ్చిన వారు ఏమంటారు చూడండి. మొదటి వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకోనిరి, మాకు ఎక్కువ దొరుకునని. కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. ఇక్కడ ట్విస్ట్ చెప్పనా, బహుశా దేవుడు ఎక్కువ ఇచ్చేవాడేమో. దేవుడు వాళ్ళ సమయాన్ని బట్టి ఇచ్చేవాడేమో దేవుడు. కానీ నేను అనుకుంటాను వాళ్ళ అంతరంగంలో సనిగినరేమో అనుకుంటాను, వాళ్ళ అంతరంగంలో గునిగినరేమో అనుకుంటాను, వాళ్ళ అంతరంగంలో గర్వపడ్డారేమో అనుకుంటాను నేను. కారణం ఏంటంటే నేను పొద్దున వచ్చిన కాబట్టి నాకు 2-3 దొరుకుతాయి, వీళ్ళకి ఇప్పుడు వచ్చారు కదా ఈ పనికి మనలో గిత్త దొరుకుతుంది. హల్లెలూయా. వీళ్ళకి ఇప్పుడు వచ్చారు, ఎందుకు పనికి వాళ్ళకి ఇప్పుడు వచ్చారు అని వాళ్ళు నిగతాలు చేశారు. అప్పుడు ఒక మాట, మనుషులు పై రూపము చూతురు, దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడంట. వీళ్ళ అంతరంగంలో గర్వించుకున్నారేమో. దేవుడు ఏది న్యాయమో దాన్ని చేసే దేవుడు వారి గర్వాన్ని బట్టి, వీళ్ళకి వాళ్ళ సనుగుడుని బట్టి దేవుడుకు వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఒక విషయం చెప్పనా, ఈ యొక్క ఉదాహరణను బట్టి ఈ సంఘంతో లేక యూట్యూబ్లో వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటిగా రక్షించబడిన వారు ఉండొచ్చు, మధ్యలో రక్షించబడిన వారు ఉండొచ్చు, ఒకవేళ ఇప్పుడు నమ్ముకోవాలని ఆశ కలుగుతున్నది, దేవుని చెంతకు రావాలని ఆశ కలుగుతున్నది. కానీ ఇప్పుడు పోతే క్షమిస్తాడా?
ఇంకా నేను సావనికైనాను కదా, ఇంకా నాకు యేసయ్య ఎందుకు? నా పాపం పండిపోయింది, నాకు యేసయ్య ఎందుకు? నా జీవితం ఇంకా మరణానికి అప్పగించబడుతుంది, ఇంకా యేసయ్య ఎందుకు సస్తానులే అనుకుంటున్నావా? కాదు. నీ చివరి క్షణమైన ఒక్క మాట దేవునికి నీవు అప్పగిస్తే అందరితో పాటు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చివరి క్షణము కూడా నీ క్షమాభిక్ష ఉంది. చివరి నిమిషము కూడా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాడు. నీవు ఆయన మాట విని ఆయన చెంతకొస్తే చాలు. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి సందర్భం నా 2 చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాను. ఇక్కడ ఏదో జరుగుతుందని వస్తే అది భ్రమనే. జరుగుతాయి, కానీ మీ ఆత్మీయ స్థిరత్వం లేకపోతే తిరిగి మళ్ళీ మీలోకి వస్తాయి. మీ ఆత్మీయత స్థిరమైంది లేకపోతే, మీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే, యశోదక్క అనుకుంటుంది మా ఆయన ఎప్పుడు వచ్చాడు, మా ఆయనకు న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. హల్లెలూయా. అదే చెప్తా అన్నమాట. నేను బయటకి చెప్తున్నా, ఆ మాట చెప్పింది నేను బయటకి చెప్తున్నా. నేను ఈరోజు దేవుని సన్నిధిలో మీకు నేను చెబుతూ ఉన్నాను, నా 2 చేతులు జోడించి మీకు చెబుతున్నాను, మీరు మీ ఆత్మీయతను కట్టుకోకుండా, దేవుని వాక్యాన్ని గైకొనకుండా, మీరు ఎన్నాళ్ళు వచ్చినా, ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా, ఎక్కడేసిన గొంగుడి అక్కడే ఉంటుంది. మీరు మొదటిగా దేవుని వాక్యం మీద మీరు కట్టబడాలా. ఈరోజు విత్తబడిన వాక్యము మీరు విన్నారు, విని దానిని విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్తగా దాన్ని గట్టిగా పట్టుకుంటే నిశ్చయముగా నీవు ఫలించబోతున్నావు, నిశ్చయముగా నువ్వు విస్తరించబోతున్నావు, నిశ్చయముగా నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు, నిశ్చయముగా నువ్వు బాగుపడబోతున్నావు, నిశ్చయముగా నువ్వు ముందుకు సాగబోతున్నావు. ఆయన జీవితాన్ని సాగింపు చేయబోతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలమై ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. తక్కువని లేవాలా. స్తోత్రము నాయనా, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములయ్యా. ఈరోజు నాతో సూటిగా మాట్లాడిన పరిశుద్ధాత్ముడా, అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మాతో మాట్లాడిన దేవా,